దైవ స్వరూపులారు, ఆత్మ బంధువులారు, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం, వీటిలో కామం, క్రోధం గురించి మాట్లాడుకున్నాం. లోభం గురించి మాట్లాడాలి. మానవుడు నేడు పాప పంకిలమైనటువంటి జీవితాన్ని నడుపుతున్నాడు. హీనమైన విధంగా జీవితాన్ని సాగిస్తూ పోతున్నాడు. జీవితంలో ప్రతి క్షణంలో, ప్రతి దినము ఎన్నో పాపాలను చేస్తున్నాడు. తెలుసో తెలియక పాపకార్యాలు జరిగిపోతున్నాయి. నాలుకతో కొన్ని పాపాలు చేస్తున్నాడు, దేహంతో కొన్ని పాపాలు చేస్తున్నాడు, మనసుతో కొన్ని పాపాలు చేస్తున్నాడు. నాలుకతో ఏం పాపం చేస్తున్నాడు మనిషి? అసత్యము పలుకుట నాలుకతో చేస్తున్నాడు. అమితంగా మాట్లాడుట నాలుకతో చేస్తున్నాడు. చాడీలు చెప్పుట నాలుకతో చేస్తున్నాడు. పరులను దూషించుట నాలుకతో చేస్తున్నాడు. ఇది నాలుకతో మనిషి పాపాలు చేస్తున్నాడు. ఈ విధంగా దేహంతో కూడా మనిషి పాపాలు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు దేహంతో మనిషి? హత్య చేస్తున్నాడు దేహంతో, వ్యభిచారం చేస్తున్నాడు దేహంతో, మాంసాన్ని భక్షిస్తున్నాడు దేహంతో, త్రాగుతున్నాడు దేహంతో, దొంగతనం చేస్తున్నాడు దేహంతో. ఇవి మనిషి దేహంతో చేసే పాపాలు. ఇవి మనసుతో పాపాలు చేస్తున్నాడు మానవుడు. ఏమవి? కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం, ఇలాంటి పాపాలు చేస్తున్నాడు. నాలుకతో కొన్ని పాపాలు, దేహంతో కొన్ని పాపాలు, మనస్సుతో కొన్ని పాపాలు చేస్తున్నాడు. అయితే మనిషి యొక్క ధ్యేయం ఏమిటి? పాపకార్యములను విడిచిపెట్టి పుణ్యకార్యాలు చేయాలి. వీని లక్ష్యం ఎక్కడ ఉంది? వీని గురి ఏమిటి? వీని ధ్యేయం ఏమిటి అంటే దుఃఖాన్ని నివారించుకోవాలి, శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందాలి. ఇదే మానవుని యొక్క ధ్యేయం. అయితే దుఃఖమయమైనటువంటి జీవితాన్ని మనిషి నడుపుతున్నాడు. ఈ దుఃఖానికి కారణం ఏమిటి అంటే దేహాన్ని ధరించడం వల్లనే దుఃఖం వచ్చింది అని చెప్పవచ్చు. ఈ దేహమే లేకుంటే దుఃఖమే లేదు. ఈ దేహం ఉంది కాబట్టి దుఃఖం ఉంది. ఈ దేహం ఎందుకు వచ్చింది మనిషికి అని బాగా విచారణ సమితి ఆలోచిస్తే కర్మల వల్ల దేహం వచ్చింది. పుణ్యపాప కర్మల ఫలితంగా ఈ దేహాన్ని మనం పొందినాం. కర్మ ఎలా వచ్చింది అని ఆలోచిస్తే రాగ ద్వేషముల వల్ల కర్మ వచ్చింది. రాగ ద్వేషములే లేకపోతే కర్మ లేదు. ఆ రాగ ద్వేషముల వల్లనే కర్మ జనిస్తుంది. ఇక రాగ ద్వేషములు ఎందుకు వచ్చాయి? ద్వైత భావం ఉండడం వల్లనే రాగ ద్వేషములు ఉద్భవించినాయి. మరి ద్వైత భావం ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది అంటే అవివేకం వల్లనే ద్వైత భావం వచ్చింది. అవివేకం ఎందుకు వచ్చింది? అజ్ఞానం వల్లనే వచ్చింది. కాబట్టి ఈ దుఃఖానికి మూలమేమిటి అంటే అజ్ఞానం. అజ్ఞాన తిమిరాంధ్య జ్ఞానాంజన చలాకయ. దట్టమైన చీకటితో పోల్చినారు ఈ అజ్ఞానాన్ని. అందుకే భాగవతంలో కూడా అచ్చటి చీకటింబది గృహంబతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు గుట్టుచున్నరల జరిగిత చర్మములైన వారికి జచ్చర పుట్టులే పరులు చెప్పిననైన నిజక్షనైనదే నిచ్చిననైన కామనకు లేగినమైన హరి ప్రబోధములన్నాడు ప్రహ్లాదుడు. దట్టమైనటువంటి అంధకారంలో పొందాం. అచ్చటి చీకటింబది
గృహరతులై సంసారాన్ని స్వీకరించినటువంటి వాళ్ళై విషయ ప్రవిష్టులై విషయములకు లోబడినాం. చట్టుచు గుట్టుచు చావి పుట్టుకలకు లోనైనాం. మరణ జర్విత చర్వణలు చేసినవి చేయనటువంటి వాళ్ళని జర్విత చర్వణలు అంటారు. ఇటువంటి వాళ్లకు జచ్చర పుట్టునే త్వరగా జలుస్తుందా? పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైన నేనిచ్చిననైన కాలనకు లేగిననైన హరి ప్రబోధములు లభించదు. కాబట్టి సమస్తానికి మూలమేమిటి అంటే అజ్ఞానం. అజ్ఞానం ఎలా తొలగించుకోవాలి, ఎలా నాశనం చేసుకోవాలి? జ్ఞానము వల్లనే అజ్ఞానం నశిస్తుంది. జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. గీతాచార్యుడు దీని గురించి ఏమంటాడు? ఎవరికి జ్ఞానం లభిస్తుంది అంటే శ్రద్ధానాం లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి నచిరేణ అభిగచ్చతి. ఎవరి దగ్గర శ్రద్ధ భక్తులున్నాయో వారికి మాత్రమే జ్ఞానం లభిస్తుంది, ఇతరులకు లభించదు అంట. అందువల్ల ఈ జీవితంలో మనం దుఃఖాన్ని నాశనం చేసుకోవాలి అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అజ్ఞానాన్ని నాశనం చేసుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించాలి. ఈనాడు మానవుడు జీవితం అనే అరణ్యంలో అజ్ఞానమనే చీకటి వ్యాపించగానే కామ క్రోధములు అన్నటువంటి దుర్గుణములు అందరి పనులు చేస్తుంటాయి. అందువల్ల దీన్ని తొలగించాలంటే మానవుడు భక్తి అనే ఆయుధాన్ని ధరించి ప్రజ్ఞానం అనే జ్యోతిని వెలిగించుకొని ధైర్యముగా సంచరించవలసి ఉంటుంది. అదే జ్ఞానమే జ్యోతి అని అన్నారు. ఆ జ్ఞాన దాత ఎవరు? ఆ జ్ఞానాన్ని తెలిసినటువంటి వాడు జ్ఞానదాత, వాళ్ళే గురువు అంటారు. తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన శివయా ఉపదేశంతి తే జ్ఞానం దానిన తత్వదర్శిన. తత్వాన్ని, ఆ సత్యాన్ని, ఆ జ్ఞానాన్ని, ఆ జ్యోతిని దర్శించిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు మాత్రం దాన్ని దానం చేయగలడు. మానవులలో కూడా అనేక రకాలుగా ఉన్నారు. వాళ్ళు మహాత్ములు 4 విధాలుగా విభజిస్తారు. స్వార్థపరులను, నిస్వార్థపరులను, పరార్థ తత్పరులను, పరమార్థ తత్పరులు అని 4 విధాలుగా విభజిస్తారు మానవులు. స్వార్థపరులు అసెల్ఫిష్ మోటివ్ అనేది ఉంటుంది, స్వార్థం అనేది ఉంటుంది, అది హృదయంలో నిండి ఉంటుంది. ఇటువంటి వాళ్ళకు పరుల దగ్గర సహాయం తీసుకునేదానికి ఆలోచిస్తారు, పరుల వద్ద సహాయాన్ని పొందేదానికి ప్రయత్నిస్తారు. పరులకు ఎప్పుడూ సహాయం చేయరు వీళ్ళు. వీళ్ళకి స్వార్థపరులు అంటారు. ఇది వెలుగే ట్రాఫిక్ లాంటిది. నాకు రావాలి, నా నుంచి పోకూడదు అనే స్వభావం కలిగినటువంటి వాళ్ళు. కొంతమంది గురువుల్లో కూడా వింటుంటాం, ఈ శాశ్వతం కాదు, అంతా అశాశ్వతంగా అశాశ్వతంగా అంటారు. అనిత్యాని శరీరాన్ని అందరి సొమ్ములు నాకే రాని. అక్కడి కూడా స్వార్థం ఉందని అర్థమవుతుంది. గురువు దైవస్వరూపుడు, మహానుభావుడు, స్వార్థాన్ని త్యాగం చేసిన వల్ల స్వార్థాన్ని జయించినటువంటి వాడు ఉన్నారు. స్వార్థపరులు సమాజంలో ఎక్కువ ఉన్నారు. అంతా నాకి రావాలా, నా దగ్గర ఉండాలా, నా నుంచి ఇతరులకు పోకూడదు. ఏమేమేమో నిబరువాళ్ళు సంపాదించుకునే దానికే ప్రయత్నం చేస్తారు. అయితే భగవంతుడు అంటాడు, ఇచ్చేది నేర్చుకో. ఎంత సంతోషంగా పుచ్చుకుంటావో అంతే సంతోషంగా ఇచ్చేదానికి ప్రయత్నం చేయి. చెలిలో నీ నీళ్లు తీస్తూ ఉంటే లోపల నుంచి నీళ్లు వస్తుంటాయి. అటువంటి హృదయం నీకు కావాలి. నువ్వు తోడుతూ ఉంటే, విసురుతూ ఉంటే కింద నుంచి నీళ్లు వస్తుంటాయి. ఆ మనోభావం లేనినాడు నీకేమీ లభించదు. చిన్న గుంటకు ఒక నదికి ఒక తగాద ఏర్పడిందంట. ఆ చిన్న గుంట చెరువు నదిని చూస్తూ వెక్కరిస్తూ అంటుంది, ఓ నది, నీకు బుద్ధి లేదు, నీకు జ్ఞానము లేదు, చాలా అవివేకి నీవు. ఎందుకంటే సదా నీవు నీ దగ్గర ఉన్నటువంటి నీళ్లను సముద్రానికి ఇస్తున్నావు కదా, నీకేమైనా బుద్ధి ఉందా? సముద్రం నీకేమిస్తుంది?
ఇంతగా సముద్రానికి నీవు మోస్తూ నియమిస్తున్నావే, ఆ సముద్రం తన ఉప్పుదనం ఏమైనా మానుకునిందా? పువ్వులు నీవు ఇచ్చినట్లు ఏమైనా దాని హైట్ ఏమైనా పెరిగిందా? దాని ఎత్తు ఏమైనా పెరిగిందా? ఎప్పుడు ఒకే రీతిగా ఉంది సముద్రం. అయితే నువ్వు సదాకాలం నీళ్ళని సముద్రానికి ఇచ్చేస్తున్నావు కదా, నీకు బుద్ధి లేదు. నేను చూడు, నా దగ్గర ఉండే కొంచెం నీళ్ళైనా ఎవరికైనా ఇస్తున్నానా? నేను నా దగ్గరే స్టాక్ చేసుకుంటున్నాను. స్వార్థ బుద్ధి ఇది. నది అంటుంది, ఓ గుంట, ఓ చెరువ, సముద్రం నుంచి నేను ఏమీ కోరను, ఏమీ యాచించాను. త్యాగం నేను నేర్చుకున్నాను, ఇచ్చేది నేను నేర్చుకున్నాను. అక్కడి నుంచి పొందేది నేను ఆశించలేదు. నిస్వార్థంగా నేను సేవ చేస్తున్నాను. స్వార్థ బుద్ధి నా దగ్గర లేదు. ఏమైంది గతి? ఒక 3 నెలలకు ఆ గుంటకు పురుగులు పడినాయి. మాడిపోయింది, ఎండిపోయింది, నాశనమైపోయింది ఆ గుంట. అయితే నది ఎండిపోతుందా? దాని మూల స్థానం ఎప్పుడైనా ఎండిపోతుందా? సదా ప్రవహిస్తూనే ఉంది. స్వార్థపరులు కూడా ఇదే రీతిగా సమాజంలో ఉంటారు. నేను, నా భార్య, పిల్లలు మాత్రమే సుఖపడాలి అని చెప్పి ఆస్తిని పొదుపు చేస్తూ ఉంటారు, సంపాదిస్తూ ఉంటారు. అయితే నది లాంటి సద్గుణం నేర్చుకో ఉంటాడు, త్యాగమను భావం నేర్చుకో ఉంటాడు, ఇచ్చేది నేర్చుకో. స్వార్థపరులు, నిస్వార్థపరులు 2వ తెగకు చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు ఏమంటారంటే, ఎవరి దగ్గర ఏమీ యాచించను నేను, ఎవరికి ఏమి తొందర కలిగించను నేను, నా దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వను, నేనే, నా భార్య, నా పిల్లలు మాత్రం సుఖపడాలి, ఇచ్చేది లేదు, ఒకరికి తొందర పెట్టేది లేదు నేను. వీళ్ళ నుండి సమాజానికి ఏమి ఉపయోగం లేదు. అయినా స్వార్థపరుల కంటే కొంచెం లేదు. అయితే ఉపయోగం ఏమీ లేదు. 3వ తెగకు చెందినటువంటి వాళ్ళు పరార్థ తత్పరులు. కొంచెం ఒక అడుగు పైనకు పోయినటువంటి వాళ్ళు వీరు. తమ వద్ద ఉన్నటువంటి ధనాన్ని తమకు ఎంత కావాలో అంత వినియోగించి ఎక్కువైన ధనాన్ని పరోపకారానికి వినియోగిస్తారు. వీరు ధర్మ కార్యములకు వినియోగిస్తారు, మానవ సేవకు వినియోగిస్తారు. వీళ్ళను ఒక విధులైనటువంటి దైవత్వం చిగురుస్తుంది. వీళ్ళను దేవుడికి చాలా సన్నిహితంగా ఉంటారు. వీళ్ళు 3వ తెగకు చెందినటువంటి వాళ్ళు. 4వ తెగకు చెందినటువంటి వాళ్ళు పరమార్థ తత్పరులు. వాళ్ళకు నీది నాది అన్నటువంటి భేద భావమే లేదు. అడిగేంత వరకు వేచి ఎందరూ అడగకనే సహాయం చేస్తారు. పరోపకారాయ సతాం విభూతయ, సర్వము దైవమయమే. నాలో ఏ రీతిగా పరమాత్ముడు ఉన్నాడు, సకల చరాచరాదులు కూడా పరమాత్ముడు వెలసి ఉన్నాడు, నివసిస్తున్నాడు అనే దృఢమైనటువంటి మనోభావంతో జీవిస్తున్నారు. అడగకనే సహాయం చేస్తారు. సూర్యుడు ఏ రీతిగా అడగకనే పువ్వులకు వికసింపజేస్తాడు, చంద్రుడు ఏ రీతిగా కలవను అడగకనే వికసింపజేస్తాడు, నదులు ఏ రీతిగా మేఘలను అడగకనే వర్షం ఎలా కురిపిస్తాయో అదే రీతిగా ఈ మహాత్ములు మానవాళికి చేయూతనిచ్చి ధన్యులను చేస్తాడు. As the sun on Mars could waste the latest flower, as the moon on mighty leaves it brings like power, as the clouds on Mars could be bathed with rain, so self-made the good beggars would maintain. మహానుభావులు, పరమార్థ తత్పరులు. ఈ 4 తెగలలో మొదటి 2 తెగలకు సంబంధించిన వాళ్ళ నుంచి సమాజానికి ఎటువంటి ఉపయోగము, ఎటువంటి ప్రయోజనము లేదు. ఇక 3వ తెగకు చెందినటువంటి వాళ్ళ చేత సమాజ సేవ జరుగుతుంది. ఇక 4వ తెగకు చెందినటువంటి వాళ్ళు మహానుభావులు అని అనిపించుకుంటారు. జీవితంలో శాశ్వతమైనటువంటిది ఏమీ లేదు. కట్టుబట్టలు కాని, కలిమి కాని, చరమ దశలోన తన వెంట తరలిరాయి, గురునామ స్మరణయే సరియైన పెన్నిధన్, గురి తెరిగి మానవుని చరింపవలయు. కట్టుబట్టలు కాని, కలిమి కాని, కట్టుకున్న బట్టలు కాని, సంపద కాని, చరణ దశలోన తన వెంట తరలి రావు, పోయేటప్పుడు వెంట ఏమేమి రావు.
మరి శాశ్వతమైనటువంటిది ఏది? గురునామ స్మరణయే సరియైన పెళ్ళిది. అదే పెద్ద ఆస్తి. గురు పెరిగి మానవులు చరించవలయు. అదే శాశ్వతంగా ఉంటుంది, ఇంకేం లేదు. All is perishable in the world. The power and strength will disappear, but the virtue of a great man will live forever. శరీరమే అశాశ్వతమే, శాశ్వతమైనది ఏది లేదు. ఈ అధికారాలు, అంతస్తులు, ధన ధాన్యములు అశాశ్వతం, అదృశ్యమైపోతాయి. మానవుని యొక్క పవిత్రత మాత్రం వాడు దేహంతో ఉన్నప్పటికీ లేకున్నప్పటికీ శాశ్వతంగా నిలుస్తుంది అని అంటారు మహాత్ములు వచనది. ఇదే విషయాన్ని ఖురాన్ షరీఫ్ లో కూడా చెప్పారు. సూరా ఇమ్రాన్ లో 14వ శ్లోకంలో ఇదే మాట వస్తుంది. زين للناس حب الشهوات من النساء والبنين والقناطير المقنطرة من الذهب والفضة والخيل المسومة والأنعام والحرث ذلك متاع الحياة الدنيا والله عنده حسن المآب. قل ينبئكم بخير من ذلكم للذين اتقوا عند ربهم جنات تجري من تحتها الأنهار خالدين فيها وأزواج مطهرة ورضوان من الله والله بصير بالعباد. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ సముద్రములు, ఈ కొండలు, ఈ నదీ నదాలు, ఈ భూములు, ప్రాణులు, పశువులు, ఈ గుర్రాలు, ఈ స్త్రీలు, ఈ పురుషులు అంతా నీకు ఇచ్చాను మానవుడా. వీటిలో శాశ్వతమైనటువంటి సుఖం లేదు. ఆ శాశ్వతమైనటువంటి సుఖం నా దగ్గరే ఉంది అని ఖురాన్ షరీఫ్లో పరమాత్ముడు అంటున్నాడు. అందువల్ల సర్వము అశాశ్వతమే. లేదు గుణం అవసరం లేదు. నేను ధనం సంపాదిస్తున్నానని అహంకారం వద్దు. ఎందుకంటే ధనమెచ్చిన మదమెచ్చిన చెడుగునందు మానక హెచ్చుని ధనముడిగిన మదముడిగిన మత్సరందు మాననుగోన. డబ్బు ఉంటే ఆ టైటే వేరే, ఆ మాటలు వేరే, ఆ కథలు వేరే. ఆ డబ్బు వెళ్ళిపోయింది, ఆ మాటలు కూడా వేరేది. జేబులో ఒక 1000 రూపాయల నోటు ఉంది అంటే నా తడాక వేరే, ఆ మాటలు వేరే. ఆ డబ్బు ఖాళీ అయితే ఆ మాటలు వేరే, ఆ కథలు వేరే. ఇప్పుడు ఏమో ఇప్పుడు కూలి పని చేస్తున్నాడు, యజమానుడు కూర్చొని చూస్తున్నాడు. ఆ తిప్పులో వేసేస్తున్నాడు వాడు. ఆ తిప్పులో వేస్తూ ఇట్లా అని రాయి ఠక్ అని తగిలిందంట. తిప్పులో చేస్తున్నాడు, గంటలో నుంచి ఠక్ అని. వాడు ఒక్కొక్కసారి పోయినట్లన్నా కాలుతో ఇట్లా అంటున్నాడు, ఖంగ్ అనిందంట. పొద్దు నుంచి సాయంత్రం వరకు తీసుకుపోతున్నాడు, చూస్తున్నాడు. దాన్ని మధ్యాహ్నం భోజనానికి పోయారు అందరూ. సరే అని చెప్పి ఆ తిప్పు దగ్గర పోతాడు. దాన్ని చూస్తే అది ఒక దాంట్లో బంగాళాలు ఉన్నాడు. నాకు చూసాక ఇంకా సరే అని చెప్పి దాన్ని మూసిపెట్టాక రాత్రి వచ్చి కొట్టుకుపోదాము. ఇంకా గంట మోస్తున్నాడు. మరి తిప్పుగా అని పిలుస్తుండే యజమానుడు. అంతవరకు తిప్పుగా అంటే ఊరుకోడు. ఆ పాత్రను ఎప్పుడు చూసినాడు ధనం చూసి ధనమెచ్చిన మదమెచ్చను. మళ్ళా మోసుకు వస్తున్నాడు యజమానుడు. ఒరే తిప్పుగా త్వరగా రారాను. ఎంత చెప్తున్నాడు, త్వరగా చేయవచ్చని. ఏం యజమాని ఎట్లు మాట్లాడతావు, నాకేం పేరు లేదా, తిప్పయాలి పిల్లలు. తిప్పుగా అంటే ఎప్పుడు చూసి ఇట్లా అరుస్తుంటాను. నా పేరు ఏమన్నా ధనమెచ్చిన మదమెచ్చను. అంతకు ముందు ఊరికి ఉన్నటువంటి వాడు ఖంగ్ మనేమో అని వాడి హృదయం చెంగమంటాను. వీడికి డౌట్ వచ్చేవాడికి ఈ సీఫర్లు అని పిలిచి కూడా ఊరుకుంది కదా, వీడు తిప్పయాలు పిలిపెట్టిన చెప్తున్నాడు. ఏం కారణం ఏముంది? బుద్ధిమంతుడు కూడా ఆలోచన చేశా. సరే అని చెప్పి వానికి ఏమో కొంచెం డబ్బిచ్చి అర్జెంటుగా బజారుకు పోయి ఇట్లా వస్తువు తీసుకురాపోవాలి. ఇంకా విధి లేదు, త్వరగా పోయేస్తానని చెప్పి ఎట్లా మూసిపెట్టినాను కదా అనుకున్నాడు. బజారుకు వెళ్ళిపోయాడు. అదేవిధ భావన వచ్చి చూసాడు. చూసి ఏమో చేస్తున్నాడు, ఏమో కమాలు ఏమో జరుగుతా ఉంది అని.
వాడికి కళ్ళు హెచ్చరిక చూసే పాత్ర, అబ్బాబాబా దీని ప్రభావమే కదా అని చెప్పి ఆ పాత్ర తీసుకుని దాబెట్టుకున్నాక తర్వాత వస్తాడు. ఏం తిప్పయ్య గారు మీరు కొంచెం పని చేయండి. చాలా సంతోషం. తిప్పయ్య గారు అని పిలుస్తున్నాడు యజమాని. తిప్పుగా పోయి తిప్పయ్య గారు అన్నాడు. సరే అని చెప్పి మళ్ళా గంట తీసుకొని వేసేకపోయా అక్కడ కాలుతో ఇట్లానే కళ్ళలేదు వెళ్ళినాడు. కాలుతో చెదురుతాడు, ఏమైనా చేస్తాడు లేదు. అక్కడ ఎవడో కొట్టుకుపోయా అని చూసేవాడు. ఏమండి తిప్పయ్య గారు ఇట్లా ఇంత ఆలోచన చేస్తున్నారని చెప్పి దుర్గమారాడు అరిస్తే, ఏం సౌకర్యం ఇట్లా అంటావు, నాకు అవమానం చేస్తున్నావు, తిప్పుగారు పిలుస్తుంటే ఇప్పుడు తిప్పయ్య గారు అని పిలుస్తున్నారు. ధనము కనబడక ముందు తిప్పుగా అని పిలిస్తే కూడా వాడు సంతోషపడా. కొంచెం డబ్బు దగ్గరికి వచ్చిన తక్షణం వాడికి అహంకారం వచ్చా, మదం వచ్చా, పొగురు వచ్చా. మరణాన్ని మాయమైన తక్షణం ఏ స్టేజ్ నుండి అదే స్టేజ్కి పోయినాడు. మన తిప్పుగానే పిల్లలని షురు చేశాడు. అందుకే అనుభవజ్ఞులు విరిగి చెప్తారా, ధనమెచ్చిన మదమెచ్చిన చెడుగునందు మానక హెచ్చును, ధనమెడుగున మదముడిగిన మత్సరంబు మానును వేమ. ఎంత పెద్ద మాట చూడండి. ఇది ఒకసారి జీసస్ క్రైస్ట్ దగ్గర ఒకడు వచ్చి, గుణనిధి నేను మోక్షాన్ని కోరుతున్నాను, ఆ మోక్షాన్ని సంపాదించడానికి కొరకు ఏం చేయమంటారు అని అంటాడు. అందుకు జీసస్ అంటాడు, ఆయన సత్యమునే పలుకు, ధర్మాన్ని ఆచరించు, వ్యభిచారము చేయవద్దు, తల్లిదండ్రులను పూజించు, నీ పొరుగు వాణ్ణి నీ వలనే ప్రేమించు, మానవ సేవ చెయ్యి. ఇది చేస్తే దేవుడు సంతోషిస్తాడు, నీకు మోక్షం ప్రసాదిస్తాడు. అందుకు ఆ ధనవంతుడు అంటాడు, గుణనిధి చిన్నప్పటి నుంచి ఈ పనులు నేను చేస్తూనే ఉన్నాను, ఇంకా ఏమైనా చేయమంటారా? ఏం సెలవిస్తారు? జీసస్ క్రైస్ట్ ఆలోచన చేస్తాడు. సరే, నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తులంతా అమ్మి వేసి ఆ వచ్చిన ధనాన్ని బీద సాధులకు పంచిపెట్టు, చేతిలో ఏమీ లేకుండా నా వెంటరా నీకు మోక్షం దొరుకుతుంది. ఆ ధనవంతుడు అహంకారంతో చిత్రించుకుంటూ జీసస్ ని తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు జీసస్ క్రైస్ట్ అంటాడు, వీడు పరమలోభి, ధనమదముంది వీనికి. ధనం యొక్క మదం, ధనం యొక్క పొగరు, ధనంతో కలిగిన అహంకారం ఎవరికి ఉంటుందో వాడు మోక్షానికి అర్హుడు కాడు. ఒకవేళ వీడి దగ్గరలో వెంటనే భూతవచ్చు, కానీ ఈ అహంకారము ధనమదం కలిగినటువంటి వారికి మోక్షంలో చోటు లేదంటాడు. శంకరులు ఇదే మాట అంటారు, మాకురు ధనజన యౌవన గర్వం హరతి నివేశాత్ కాల సర్వం, మాయామయమిదమఖిలం చిత్త బ్రహ్మ పదం త్వం ప్రవిశ విదిత్వ. ధనజన యౌవన గర్వం హరతి నివేశ, జలాన్ని తీసుకుని అహంకారంతో మెరిసిపోతున్నావు. ఈ శాశ్వతము కాదు. మాకురు ధనజన యౌవన గర్వం హరతి నివేశాత్ కాల సర్వం. ఇది అశాశ్వతము. శాశ్వతమైనటువంటిది ఏది? ఒక బ్రహ్మ పదార్థమే శాశ్వతమైనటువంటిది. దాన్ని ఆశ్రయించి అశాశ్వతమైన దాన్ని సద్వినియోగం చేసుకునేదానికి ప్రయత్నించిన ప్రతి ధనవంతుడు కూడా స్వార్థబుద్ధితో ఉండకూడదు. సిరిదండు కాలత్తు తరది దానమవాడు, సిరిదండు కాలత్తు తరది దానమవాడు, పరిమాణవత్తు పథవత్తు కైలాస నిర్మలము యొక్క సర్వజ్ఞ. నీకు ధనం సంప్రాప్తించినప్పుడు తెలిసి దానం చేసి తెలియకొనిచ్చేదానికి ప్రయత్నం చేయి. దాని సద్వినియోగపరచు ధనాన్ని, అప్పుడు కైలాసం నీకు దగ్గర ఉంటుంది, స్వర్గం నీకు దగ్గర ఉంటుంది. ఇదే వ్యక్తి జీసస్ అక్కడ చెప్పాడు. అయితే మానవుడు లేదు, ఈ పనిని చేయడం లేదు. ఎందుకు? లోహత్వం పెరుగుతుంది, లోడు గుణం పెరుగుతుంది వాళ్ళలో. అయితే నాకే ఉండను. అయితే ప్రపంచంలో చాలా ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, ఏమేమో ఉన్నాయి. అయితే మనకు ఎంత లభించాలో అంతే లభిస్తుంది. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి.
రాసి ఈ రాసి లాంటి రావాలంటే రాదు. ఎంత ప్రయత్నంలో అయితే వస్తుంది. సముద్రానికి తీసుకుపోయిన చెల్లి ఎంత చెప్పిందో అంతే మనకుతుంది. అందరినీ వచ్చేది ఈ సముద్రం కదా అని ఆ చెల్లిలో ఎక్కువ రావు. ఎంత ప్రయత్నంగా అంతే లభిస్తుంది. ఆశ వద్దు, నిరాశ కలిసి రాదు, ప్రార్థన వద్దు, లేది గుణం వద్దు. లేది గుణం అంటే చూడండి, చాలా మంది లేదని ఈ మహాసభలో కూడా లేని చాలా మంది ఉన్నారు. లేదనుకోద్దు, శ్రద్ధగా వింటున్నారు. అయితే వాళ్ళు ఎదురు కొట్టాలి, నేను అట్టుకోగలే కాదు, నేను అట్టుకోడు కాదు, వాళ్ళు అట్టుకోవాలి అనుకుంటుంటారు. హృదయం చెప్తుంటుంది, లేదు 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 చెప్తుంటుంది. అంటే నిదానం అడిగి చూడాలి. లోపల నుంచి సీతకు అవసరస్తుంది. ఇద్దరు అన్నదమ్ముల మీద ఒక లోగి ఒకటి మహాలోగి, ఇద్దరు బ్రదర్స్. దేవునికి ఏమి దానం చేసి వాళ్ళ జ్ఞాపకంలో అది అసలు జరగలేదు. జీవితంలో అటువంటి జరగలేదు. కాసి గురైపోయి ఇది మిగిలించి ఏజ్లో అటువంటి వాళ్ళకి కాదు. అటువంటి వాళ్ళు అన్నదమ్ములు పాపం. పిల్లలు ఎప్పుడైనా దేవునికి నైవేద్యం పెట్టే సమయం వస్తే కూడా ఒక బెల్లం అట్లా పెట్టేవాళ్ళు ఒక నిమిషం అర్ధ నిమిషంలో తీసుకుని నోట్లో వేసుకునేవాళ్ళు. ఈ బెల్లం ఇట్లా చూపించుకు నోట్లో వేసుకుంటారు అంటే అక్కడ 2 నిమిషాలు పెడితే చీమలకి పెడతాయి వాళ్ళు. ఆ చీమలుంటాయి కదా బెల్లం ఎంత నష్టం అయిపోతుంది. అది దేవునికి విగ్రహానికి చూపించేది ఎట్లా వేసుకోవాలి. ఒకరోజు తెల్లవారుజాము పక్క ఊరికి పోవాల బంధువులు మాట్లాడించుకురావాలని చెప్పి మహానది ప్రయాణమైనాడు పెద్దోడు పాప. చిన్నవాళ్ళకి తమ్ముడికి చెప్తాను, 3 గంటలకి బయలుదేరంలో ఒకటి ఎండ ఎక్కువైపోతుంది, నా బట్టలని సర్ది అంటే పొద్దున సర్దుదాన్ని అన్నా అని అంటారు. సరే 3 గంటలు లేచి తమ్ముడే నా బట్టలని సర్ది అని అంటారు. చిన్నగా దీపం అంటిస్తాడు. అది ఎవరు ఖర్చు అయిపోతుంది అని అంటించి అన్నగారి బట్టలను ఒక బ్యాగులో పెట్టి అన్న నీ పేరా ఇది పెట్టినాను చూడు అని ఇస్తాడు. సరే అని చెప్పి ఆయన తనకు తీసుకొని వెళ్ళిపోతాడు మహాదేవి అన్న. తమ్ముడు ఆలోచించేస్తాడు, ఇది పొద్దున వరకు పెట్టి ఎంత కిరోసిన్ వేస్ట్ అవుతుందో ఏమో, ఎందుకు వేస్ట్ చేయాలా అని చెప్పి దాన్ని ఆర్పేస్తాడు. ఆర్పి గూట్లో పెడదాము అని చెప్పి పోతాడు. ఆ గూట్లో కాసుకునేంత చేలు వాడు పెట్టి తెచ్చి చక్కని పెడుతున్నాడు. వాడు మొత్తుకుంటే అట్లా పెడుకుంటాడు, మళ్ళీ అంటున్నాడు. ప్రాబ్లం చేయడం పర్వాలేదు, వేస్ట్ కాదు. అట్లా మేలుకుంటూ పడుకుంటాడు. మహానది 3-4 మైళ్ళ దూరం పోయిన తర్వాత చక్కని జ్ఞాపకం వస్తున్నారు. అదే అని చెప్పి మళ్ళా 4 మైళ్ళ వ్యాధి వచ్చేస్తాడు. వచ్చేసి కన్నుడు అని కొడుకు పెడతాడు. వీళ్ళు ఏమవుతున్నారు లోపల, వీళ్ళ అన్నగారు ఇళ్ళ వచ్చినారు, తలుపు తీయనట్టు తలుపు తీసుకోండి. ఏమి అంటే అయ్యో నేను మర్చిపోయినాను, నేను దీపం అనిపిస్తుంది కదా ఆడుతున్నాను ఏదో చెప్పేకొచ్చినాను. 4 పోయి అభిజ్ఞానం చేస్తున్నాడు. నా తమ్ముడు ఎంత వేస్ట్ చేసుకుంటాడో హీరో హీరోకి వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేకొచ్చినాడు. తమ్ముడు అంటాడు, మేలుకుంటూ అంటాడు, అన్నగారు నాకేం బుద్ధి లేదనుకున్నారా, మీరు పేరు తక్షణమే నేను ఆర్పేసాను, అయితే మీరు ఎంత పొరపాటు ఎంత తప్పులు చేసి నేను చూస్తున్నాను. నేనేం చూశాను, మీరు 4 మైళ్ళు పోయినారు, 4 మైళ్ళు నడిచేస్తున్నారు, చెప్పులు ఎంత తరిగినాయి. దాని గురించి ఆలోచించేస్తున్నా, ఎంత వేస్ట్ చేసుకుంటారు కదా అంటే మహానది అంటాడు, అయ్యో తమ్ముడు నాకు బుద్ధి లేదనుకుంటున్నా, నేను పోయేటప్పుడు కూడా చెప్పి చెట్ల పెట్టుకుంటూ వచ్చేటప్పుడు కూడా చేతులు పెట్టుకొచ్చినాను. మహాలోకి ఇటువంటి వాళ్ళు లేరా సమాజంలో? బజార్లు చౌకస్ చేస్తుంటారు చూడండి, వాళ్ళు పీడించి పావన సొమ్ములు 10 పైసలు అడిగి ఎట్లా ఇస్తావా లేదా?
వాడు బేజారుతో మీరు మొదటి దేవుడు కావాలా వాడి కళ్ళు నీళ్ళు వాళ్ళకి ఎన్నెన్నో తీసుకొచ్చి నమస్కారం చేస్తాం. దయచేసి ఇంకోసారి రావచ్చు ఎదురుకి లేదు కూడా లేదు. ఇక వాడు చీకట్లో పోతున్నాడు కాబట్టి భావన కొట్టుల్లో కాబట్టి తాను కాటు వేస్తుంది వాడు చచ్చిపోతాడు. చచ్చిపోయి పోయారు కొంతమంది. ఈ దగ్గర చేయిపోయాడు. వాళ్ళు ప్రాణం ఇచ్చిన కూడా తయారుగా ఉంటారు. ఆశ ఆ రీతిగా చేస్తుంది, లేదు కూడా ఆ రీతిగా చేస్తుంది. ಆಸೆಗೆ ಸತ್ತುದು ಕೋಟಿ, ಆಮಿಷಕ್ಕೆ ಸತ್ತುದು ಕೋಟಿ, ಹೊನ್ನು ಮಣ್ಣಿಗೆ ಸತ್ತುದು ಕೋಟಿ, ನಿನಗಾಗಿ ಸತ್ತವರ ಅರಳು ಕಾಲೆ ಗುಹೇಶ್ವರ అల్లవ ప్రభు అంటారు. ఈ ఆశకి ఆమిషానికి చనిపోయేవాళ్ళు కోరేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ కొరకు చనిపోతాను, నీ కొరకు ప్రాణం త్యాగం చేస్తాను అన్నటువంటి వాళ్ళు కనబడరు. హొల్లు మళ్ళు దీనికోసం వస్తున్నారు చాలా మంది అని అంటారు. ఈ పరిమితమైనటువంటి జీవితంలో ఏం చూస్తున్నాం మనం? దేహమే శాశ్వతము కాదు. పచ్చి చర్మపు తిట్టి పక్కలేదు దేహంలో లోకలంతటా రోత నరమని సంయమం నవరంధ్రములు రక్త మాంసంలు కండల మైల తిట్టి బలువైన ఎండ వానల పూర్వజంతైన కాలమే వాకలి దాహములకు సకల రోగములకు సంస్థానమయ్యేది నిన్న మస్థిరమైన నీటి దిగ్గ గండిలో నుండి ప్రాణములు పొయ్యినంత కాటికే కాని కొరగాదు గవ్వకైనా పచ్చి చర్మపు తిట్టి చర్మము చేత కప్పబడింది ఈ దేహం. పసలేని దేహం లోపల ఏం పసలేదు ఏమింది లోపల నంతట రేత నరములు సంయములు ఎముకలతో కూడింది, నరాలతో కూడింది, మాంసముంది, మధ్య ఉంది, రక్తముంది, ఇలాంటి హీనంగా ఉంది లోపల శరీరం. బలివైన ఎండ వానల పూర్వజంతైన ఎండ వానకు తట్టుకుంటుందో ఈ దేహం. వెలుగల స్థిరమైన నీటి బొగ్గ సకల రోగములకు సంస్కారమయ్యాడు. ఎప్పుడైనా ఏ రోజులైనా వచ్చేదానికి ఎప్పుడైనా నవరంధ్రాలు 9 రంధ్రాలైనా దొరికి రావచ్చు, రోగం చేయవచ్చు. అంత అశాశ్వతంగా, అంత నీచంగా, అంత క్షీణంగా ఉంది ఈ దేహం. ఈ దేహంలో ఉన్నటువంటి జీవుడు ఉండిపోతే ఒక గవ్వకైన విలువ ఉంది, కానీ ఈ దేహానికి విలువ లేదు. గవ్వలైనా ఒక 6 నెలలు సంవత్సరాలు పెట్టుకుంటావు, కానీ గల్లిలో ఉన్నటువంటి జీవుడు ఉండిపోయాలని ఎత్తండి అంటారు. భార్య కూడా వేసుకుంటుంది, భార్య కూడా బేజారు పెడుతుంది, ఎక్కువ చెప్తుంది. ఎంతో ప్రేమగా ప్రాణప్రదంగా చూసే భార్య కూడా భర్త శవంగా మారితే త్వరగా ఎత్తుకుంది ఉంటుంది. ఎంత హీనంగా ఉంది ఈ దేహం, అశాశ్వతం ఇది. చూడండి, ఒక మట్టి జాడిలో ఏమైనా పదార్థం పెట్టండి, 1 సంవత్సరం అయితే కూడా చూడలేదు. క్షీణమైనటువంటి ఈ శరీరంలో అమృత సమానమైనటువంటి ఆహారం ఉంది, వెంటనే అలేర్జలైపోతుంది, అది పనికి రాదు. మట్టి కాదు 1 సంవత్సరం 20 వేసుకుంటారు, మట్టి కాదు సంవత్సరమైనా తినచ్చు, ఏం తొందరలేదు. ఎంత హీనంగా ఉంది ఈ దేహం. ఎంత హీనమైనటువంటి దేహాన్ని మానవుడు నమ్ముకున్నాడు. ఇదే శాశ్వతం అనుకుంటున్నాడు. దీని కొరకు జీవిస్తున్నాడు. ఒక జీవము లేదు, దేహాన్ని కొరకు మానవుడు లేదు జీవిస్తున్నాడు. కాబట్టి దివ్యత్వాన్ని తెలుసుకుని ఆ లేడి గుణం విడిచిపెట్టి సద్గురువులను ఆశ్రయించి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందేదానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. ఈ లేడి వల్ల ఏమైనా ఉపయోగముందా? మానవుడు ప్రకృతి యొక్క గుణాలను విస్మరించి దూరము చేసుకొని అరిసిద్వర్గులను జయించి ఆ దైవీ సంపత్తిని వృద్ధి చేసుకోవాలి. ఇదే మానవుడు నిరంతరము సాగించవలసినటువంటి సాధన. ఎప్పుడైతే అసురీ సంపత్తి, రాక్షస గుణములు మన నుంచి దూరమైపోతాయో, దైవీ సంపత్తి వృద్ధి అవుతుందో ఒక విధమైనటువంటి దివ్యత్వం మనలో చిగురుస్తుంది.
దాన్ని ఆ సాధనలోనే వెళ్ళిపోతూ ఉంటే ఏదో ఒకనాడు ఆ సాధన పరిపక్వత చెంది దైవంగా మారిపోతాం. లోభం వలన లాభం లేదు అని అంటారు. లోభ గుణాన్ని మానుకో అని అంటారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తారు. ఒకడు నెయ్యి అమ్ముతున్నాడు. లాభం బాగా సంపాదించాలని చెప్పి ప్రయత్నం చేసి దాన్ని కల్తీగా మార్చేసినాడు. ఏమేమో కలిపినాడు. త్వరగా సౌకర్యం కావాలా, త్వరగా ధనవంతుడు కావాలి. అకస్మాత్తుగా అధికారులు తీసుకున్నారు, పట్టుకునేస్తున్నారు. త్వరలోవాడు పట్టుకున్నారు. అధికారుల దగ్గర తీసుకుపోయినారు. 3 శిక్షలు, ఒక శిక్ష ఉంది 3 విధాలుగా నువ్వు అనుభవించవచ్చు. ఏదైనా కాదు, ఛాయిస్ ఇస్తున్నారు. ఏమి అంటే, 1 కిలో కల్తీ నెయ్యిని నువ్వు త్రాగల. 2 20 కొరడా దెబ్బలన్నా తినాలి. 3 500 రూపాయలు జరిమానా కట్టు. 51 51 లేచి ముందు చక్కగా ఆలోచన చేసి డబ్బులెందుకు వేస్ట్ చేసుకోవాలి, నేను వెళ్ళింది ఎట్లో కష్టపడి సంపాదించినాను, మరి దెబ్బలు కూడా ఎందుకు తినన్నా, నెయ్యి హాయిగా తాగొచ్చు కదా, నేను నెయ్యి తాగుతాను అని. సరే నీ ఇష్టం, నెయ్యి తీసుకుతావు, జరిమానా నువ్వు కొరడ దెబ్బలన్నా నెయ్యి తాగుతాను. 1 కేజీ నెయ్యి తినాలి, కిలో నెయ్యి తాగాలంటే సామాన్యంగా కలిపి అది ఏమేమి కలిపినాడో వాడికే తెలియదు. కొంచెం తాగా ఇంకా కడుపు నొప్పి స్టార్ట్ దేవులు స్టార్ట్ అయ్యానికి ఏమన్నా కానీ విడిపెట్టుకుంటే తాగి ఎక్కువైతే వచ్చాను. కడుపు నొప్పి కడుపు పట్టుకొని ఇంకా 4-5 సార్లు దేవుడు అయితే నీరసలు అయిపోయి ఉత్సాహం అయిపోయింది. తర్వాత ఆలోచించేసి అయ్యా నాకేసి ఇంకా తాగేకి అయ్యలేదు, నా కొరడా వదిలేదు, అది డబ్బు కట్టండి, అది మాత్రం అయ్యలేదు, కొట్టండి నా 20 కొరడా బద్దలు కొట్టండి, మొత్తం రోజు తీసుకులేదు, పర్వాలేదు. సరే తీసుకొని వేసి ఒక 6 దెబ్బలు వచ్చి రక్తం చిట్లు, ఇంకా రక్తం అయితే అంటే ఎక్కడ తీసుకొని వస్తుంది, మెత్తి కొట్టినాడు. ఇంకా మెత్తి కొట్టిందంటే మెత్తి కొడతారు, తీసేస్తున్నారు. ఇంకా ఆలోచించేసి అయ్యా నీ జరిమానా ఇస్తాను, కొట్టేద్దాం ఇంకా నువ్వు తాగుతావు, నువ్వు ఎద్దుకో దెబ్బలు వద్దట 500 రూపాయలు జరిమానా కొట్టినాను. మొదటి ఆలోచన వచ్చింటే లేదు కూడా మా రీతిగా చేస్తుంది. అందువల్ల లేదు కూడా ఎవరిలో ఎక్కువగా ఉంటుందో వాడు నిజంగా సుఖంగా సంతోషంగా బతకలేదు. డబ్బుతో ఎక్కువ ఎప్పుడు వ్యామగా అవుతుందో చాలానే అంటున్నాడు, ధనపిశాచి తింటాడు అని. ఎందుకు రాత్రి ప్రజలు అదే తింటాను, పండుకున్న అదే, ఎవరు వ్యవహారం తీసినా అదే, ఎవరితో మాట్లాడాలన్నా అదే, డబ్బు. ధనం సంపాదన చేయవలెన్ తన జనులకు అవపడకుండవలెన్. మహాత్ములు అంటారు, ఇది ధనం సంపాదన చేయాలి, ధనం కావాలి, ధనమూల ధనం కావాలి. ఎటువంటి ధనం కావాలి? ధనం సంపాదన చేయవలెన్ తన జనులకు అవపడకుండవలెన్. ధనమున్న వాడని హరిహరాదులు అనుదినం తెగడెక్కి ఉండవలెన్. అబ్బా, ధనము సంపాదన చేయవలెన్ తన జనులకు కనపడకుండవలెన్. ఇతరులకు కనబడకుండా ఉన్నటువంటి ధనం అంట అదే ఆత్మధనం. ఆ ధనాన్ని సంపాదించేయండి అంటాడు. ధనమున్న వాడని హరిహరాదులను అనుదినం తెగడెక్కి ఉండవని, ఎప్పుడు తెగిస్తూ ఉండాలంట. అయితే బాహ్య ధనాన్ని మనం సంపాదించుకునేదానికి ఈ రోజుల్లో మనం ప్రయత్నం చేస్తున్నాం. దాని నుంచి ప్రయోజనం లేదు. ఇది శాశ్వతం కాలేదు. శాశ్వతమైనటువంటి ధనం లోపల ఉంది, ఆత్మధనం. దాన్ని సంపాదించుకోని అంటారు. ఈ బాహ్యమైనటువంటి ధనాన్ని నువ్వు ఆశిస్తూ జరిగి సత్యటంలో కూడా అదే జ్ఞాపనిస్తుంది. సత్యటంలో ఏ సంకల్పం ఉంటుందో అదే రీతిగా వస్తుంది, అదే రీతిగా జన్మ వస్తుందని పెద్దల వాక్యం అది. చనిపోయే ముందు ఏ సంకల్పం మనలో నిలుంటుందో దానికి తగినటువంటి జన్మనే వస్తుంది అని మహాత్మ వాక్యం ఇది. ఒకటి ఊరికి దానం చేయలేదు, చావు బ్రతికుల్లో ఉన్నాడు, చనిపోయేది సిద్ధంగా ఉన్నాడు, కుమారులంతా వచ్చి చుట్టుకున్నారు. అయ్యా నాయన దేవుని పేరు
చనిపోయిన సమయం వచ్చింది, దేవుని పేరుతుంది, ఎప్పుడన్నా పిలిచింటే కదా ఇట్లు తీస్తాడు, ఇట్లు తీసే కృష్ణానం చేపడను, కృష్ణానది స్నానం మనకి ఇతరులు చూపించింది, మందలేసి ఏమేమో తీసి కృష్ణానం కృష్ణాలు వీడపెట్టినారు, స్నానం వాడపెట్టలేదు. ఇంకా కొంచెం ఇంగ్లీష్ వేసి ఏమేసి ఇప్పుడైనా కృష్ణ అంటున్నాడు. కృష్ణానికి కృష్ణ అంటాడంటే ఇస్లాం అంటాడు. జీవితం ఎప్పుడైనా కనిపింటే కదా లోజీ పరమలోజీ ఎక్కడ రావాల. ఇంకా తీసుకొచ్చిన ఫోటోలన్నీ తీసుకొచ్చి చూపించింది. రాముని ఫోటో, కృష్ణుని ఫోటో, వాళ్ళ ఫోటో, వీళ్ళ ఫోటో చూస్తాడు, అంతా చూస్తాడు. చూసి అక్కడ చూసే, అక్కడ చూసే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా పర్వాలేదు, దేవుని పేరు పిలుస్తాడు. 10 మంది ఇవాళ దేవుని పేరు పిలిస్తే వాడు మోక్షమన్నా వస్తుంది, వాడు స్వర్గానికన్నా పోతాడని ఈ ఆశ. కొంచెం బలవచ్చే అంటున్నాడు. మళ్ళా కృష్ణాన్ని స్టార్ట్ చేశాడు, కాలుకి స్టార్ట్ చేసేవాడు అని ఆనందమైపోయింది. కొడుకులకి, కోడళ్ళకి, బిడ్డలకి అట్లా కాలు అట్లా కృష్ణాలోకి కా అంటున్నాడు. మళ్ళా వేసింది మందులు పిలిచిన ఇంజక్షన్ ఇచ్చింది. వాళ్ళకి డాక్టర్ తీసుకొచ్చింది, వేసింది కృష్ణాలు. వాడు వాటిని చూపిస్తున్నాడు, కా అంటున్నాడు. అని చెప్పి మళ్ళీ అవసరం వేసింది, ఈమెయిల్ వచ్చేసింది, బలం వచ్చాయి. అందరూ నేను కొడుకులు, కోడళ్ళు యాదంతా చూడండి చనిపోయేటప్పుడు కర్ర కస్తరికి తింటే కష్టండి అంటుంది. నేను ఖచ్చితంగా స్టేజ్లోకుంటాడు. కర్ర కస్తరికి తింటే కష్టండి, దానికోసం కా అనుకోండి. ఈ మోజు జీవితం ఎంతుంటుంది, అది కూడా వేసుకోవద్దు. సత్యానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇది మోజుతో లేదు, దీనికి ఏమీ ప్రయోజనం లేదు. ఇలా అరిషడ్ వర్గాలలో పరమశత్రువు ఇది లేదు గుణం. కామం, క్రోధం, లోభం మూడవది. దీనివల్ల నిత్య జీవితంలో ఆ కామాన్ని, క్రోధాన్ని జయించినటువంటి వాళ్ళు ఈ లోభుల యొక్క స్వరూపాన్ని కూడా చూసి దాన్ని జయించి ఇక ముందు వచ్చే ఇంకా 3 గుణాలు ఉన్నాయి. కామం, క్రోధం, లోభం అయిపోయింది. మోహం, మదం, మత్సరం. ఎన్ని గుణాలను జయించి అరిషడ్ వర్గాలను జయించి హరి యొక్క పాదములను ఆశ్రయించడానికి, గురువు యొక్క సేవలు చేసి ఆ గురువు యొక్క అనంతమైనటువంటి కృప ఆశీర్వాదములను పొందేదానికి ప్రయత్నిస్తారని, అటువంటి కృప, కరుణ, సద్గురు దేవుడు మీపైన వర్షిస్తారని ఆశిస్తూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాం.